లివింగ్ రిలేషన్షిప్ ఎంత టాక్సిక్ గా మారిందో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నా. ఈ వీడియో ఫుల్ గా చూసి లివింగ్ రిలేషన్షిప్ లో ఉండాలి అనుకునే వాళ్ళు జాగ్రత్త పడండి. నవంబర్ 15, 2020 గుజరాత్ లోని సూరత్ డిస్టిక్ బార్డోలి అనే టౌన్ లో 60 సంవత్సరాల జయంతిబాయ్ కటారియా అనే వ్యక్తి ఉన్నాడు. ఆ రోజు దివాళీ ఫెస్టివల్ అవడంతో తన కూతురైన రష్మి కటారియాకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని ఇన్వైట్ చేయాలి అనుకున్నాడు. ఇంటికి వస్తే ఫ్యామిలీ మొత్తం కలిసి ఫెస్టివల్ ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని ఆశతో పిలిచాడు. తన హస్బెండ్ లాంటి హస్బెండ్ ఫోన్ లిఫ్ట్ చేసి సాయంత్రం కంతా ఇంటి దగ్గర ఉంటామని తన మామతో చెప్పాడు. అయితే రష్మి తండ్రి ఎప్పుడు రష్మి ఇంటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. సాయంత్రం అవుతుంది, వెయిట్ చేశాడు. ఇంకా రష్మి ఇంటికి రాలేదు. ఈవినింగ్ అయిపోతుంది, డోర్ దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా ఇంటికి రాలేదు. సరేలే ఫోన్ చేద్దాం అనుకుని ఫోన్ చేశాడు. రష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయితే తన హస్బెండ్ లాంటి హస్బెండ్ కి ఫోన్ చేశాడు. సేమ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇలా కంటిన్యూస్ గా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. చివరికి తన హస్బెండ్ లాంటి హస్బెండ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఏంటి ఇంకా రాలేదు అని అడిగాడు. అయితే వాళ్ళ హస్బెండ్ కొడుకుకి హెల్త్ సరిగ్గా లేదు అని చెప్పాడు. సరే పిల్లోడికి బాలేదని సైలెంట్ అయిపోయాడు. బట్ రష్మి తండ్రికి ఆ రోజు నైట్ మొత్తం నిద్ర పట్టలేదు. రష్మి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ డే రష్మికి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇలా కంటిన్యూస్ గా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. స్విచ్ ఆఫ్ అని వస్తూనే ఉంది. అయితే రష్మి తండ్రి రష్మికి ఏమైంది అని ఇంటికి వెళ్లి కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. అక్కడ చూస్తే రష్మి కొడుకు తప్ప ఇంకా ఇంట్లో ఎవ్వరూ లేరు. మరి రష్మి ఎక్కడికి వెళ్ళింది? తన సొంత కొడుకుని ఇంట్లో వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయింది? మరి తన భర్త లాంటి భర్త ఎక్కడికి వెళ్ళాడు? రష్మికి అసలు ఏమైంది? తను ప్రాణాలతో ఉందా లేదా? లేదంటే తన భర్త లాంటి భర్త రష్మిని ఏమన్నా చేశాడా? అండ్ ఈ కేస్ లివింగ్ రిలేషన్షిప్ కి ఎందుకు రిలేట్ అయింది అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగానో మోటివేషన్ గా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఈ 60 సంవత్సరాల జయంతిబాయ్ కి 2 కూతుర్లు. ఫస్ట్ అమ్మాయి పేరు తను కటారియా, సెకండ్ అమ్మాయి పేరు రష్మి కటారియా. 2 కూతుర్లకు మంచి చదువునిచ్చాడు. జయంతిబాయ్ కి కొడుకులు లేకపోవడం వల్ల కూతుర్లకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. కొడుకుల్లాగా చూసుకున్నాడు. అయితే తను కటారియా ఆ ఫ్రీడమ్ ని బాగా యూజ్ చేసుకుంది. సొసైటీలో మంచి పేరును సంపాదించింది. ట్రెడిషనల్ వాల్యూస్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ లైఫ్ ని లీడ్ చేసేది. రెండవ కూతురైన రష్మి కటారియా తనుకి ఆపోజిట్ గా ఉండేది. ట్రెడిషనల్ వాల్యూస్ కి అసలు ఇంపార్టెన్స్ ఇచ్చేది కాదు. తన మైండ్ సెట్ ఎలా ఉండేదంటే ఉండేది చిన్న లైఫ్, హ్యాపీగా ఇష్టం వచ్చినట్లు లైఫ్ ని లీడ్ చేయాలి అన్నట్లు ఉండేది. రష్మికి మ్యారేజ్ పట్ల అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ అబ్బాయిలతో ఉండటం ఇంట్రెస్ట్ ఉండేది. ఇలాగే ఒకడితో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది. వాడి పేరు చిరాగ్ పటేల్. వీళ్ళిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఆ బాబుకి 3 సంవత్సరాలు. అండ్ రష్మి 5 months ప్రెగ్నెంట్ గా ఉంది. ఇప్పటి వరకు వీరి కథ బానే ఉంది. ఇప్పటి నుంచి వీళ్ళ కథ మారిపోయింది. నవంబర్ 15, 2020 అది సెకండ్ డే ఆఫ్ దివాళీ. ఫ్యామిలీ మొత్తం కలిసి దివాళీ సెలబ్రేట్ చేసుకుందామని రష్మి ఫ్యామిలీని ఇంటికి ఇన్వైట్ చేయాలని జయంతిబాయ్ ఫోన్ చేశాడు. రష్మి కాల్ లిఫ్ట్ చేయలేదు. తన పార్ట్నర్ అయిన చిరాగ్ పటేల్ ఫోన్ లిఫ్ట్ చేసి రష్మి బాత్రూమ్ కి వెళ్ళింది అని చెప్పాడు. అయితే జయంతిబాయ్ చిరాగ్ పటేల్ తో మీరు ఇంటికి రావాలి అని చెప్పాడు. ఓకే అని చిరాగ్ పటేల్ అన్నాడు. సరే ఈవినింగ్ అయిపోయింది. రష్మి ఫ్యామిలీ ఇంటికి ఇంకా రాలేదు. జయంతిబాయ్ గంటలు ఎదురు చూస్తానే ఉన్నాడు. ఇంకా ఇంటికి రాలేదు. జయంతిబాయ్ వెయిట్ చేసి రష్మి ఫ్యామిలీ ఇంటికి వస్తది అన్న నమ్మకం పోయింది. దీంతో జయంతిబాయ్ రష్మికి మళ్ళీ కాల్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. చిరాగ్ పటేల్ కి కూడా ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అసలు ఏమైంది? అంత బానే ఉందా అని జయంతిబాయ్ అనుకున్నాడు. రష్మికి ఏదో జరిగింది అని అనుకున్నాడు. చివరికి ఫోన్ చేయగా చిరాగ్ పటేల్ ఫోన్ లిఫ్ట్ చేసి మా కొడుకుకి బాలేదు, దీనివల్ల మేము ఫెస్టివల్ లో జాయిన్ అవ్వలేదు అని చెప్పాడు. అది అర్థం చేసుకున్న జయంతిబాయ్ హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అని చిరాగ్ పటేల్ తో చెప్పాడు. బట్ జయంతిబాయ్ కి చిరాగ్ మాటల్లో ఏదో తేడా అనిపించింది. ఆ నైట్ మొత్తం రష్మి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ రష్మి అండ్ చిరాగ్ పటేల్ కి ఫోన్ చేశాడు. బట్ వాళ్ళ ఫోన్స్ మళ్ళీ స్విచ్ ఆఫ్ వచ్చాయి. జయంతిబాయ్ కి ఇంకా అనుమానం వచ్చింది. యాక్చువల్ గా రష్మి జయంతిబాయ్ కి వాళ్ళ సిస్టర్ కి డైలీ 2 సార్లు ఫోన్ చేసి ఖచ్చితంగా మాట్లాడేది. కానీ ఎందుకని ఫోన్ చేయట్లేదు? అసలు రష్మికి ఏమై ఉంటుంది అని జయంతిబాయ్ ఆలోచిస్తూ ఉన్నాడు. నవంబర్ 16న జయంతిబాయ్ రష్మి ఇంటికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాడు. తన మనవని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. ఇంట్లో వెళ్లి చూస్తే రష్మి చిరాగ్ పటేల్ ఇద్దరూ లేరు. తన 3 సంవత్సరాల కొడుకు ఇంట్లో ఉన్నాడు. ఆ పిల్లని అడిగితే ఇద్దరు బయటకు వెళ్లారు అని చెప్పాడు. ఆ పిల్లని తీసుకుని జయంతిబాయ్ ఇంటికి వెళ్ళాడు. జయంతిబాయ్ కి క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఎందుకు కొడుకుని వదిలేసి వెళ్లారు?
చేశారు, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది, అసలు ఏమైంది అని టెన్షన్ పడిపోతున్నాడు. జయంతిబాయ్ ఎంక్వైరీ చేశాడు. ఈ ఎంక్వైరీలో చిరాగ్ పటేల్ కి ఏం కాలేదు, తన రిలేటివ్స్ హౌస్ లో ఉంటున్నాడు, మిస్ అయింది రష్మి అని తెలుసుకున్నాడు. అయితే జయంతిబాయ్ చిరాగ్ పటేల్ దగ్గరకు వెళ్లి రష్మి ఎక్కడ అని అడిగాడు. తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళింది అన్నాడు. సరే ఫ్రెండ్ డీటెయిల్స్ చెప్పు అని అడిగాడు. అప్పుడు చిరాగ్ పటేల్ సీరియస్ గా నాకు తెలియదు అని చెప్పాడు. ఏదో తప్పు జరిగింది అని ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాడు. నవంబర్ 18న బార్డోలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేశాడు. అక్కడ డిఎస్పీతో మాట్లాడాడు. కూతురు మిస్ అయింది అని చెప్పాడు. మీ హెల్ప్ నాకు కావాలి అని రిక్వెస్ట్ చేశాడు. ఇలా రిక్వెస్ట్ చేయడంతో డిఎస్పీకి ఈ కేసు యొక్క అర్జెన్సీ గురించి తెలిసింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి అని పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది. పోలీసులు ఈ కేసు పట్ల మీటింగ్ పెట్టి సస్పెక్ట్ అయిన చిరాగ్ పటేల్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చిరాగ్ పటేల్ ఇవ్వట్లేదు, బట్ అతని మీద అనుమానం ఉంది. ఏదో దాస్తున్నాడని పోలీసులు అర్థం చేసుకున్నారు. పోలీసులకు వాడి బిహేవియర్ తేడాగా అనిపించింది. అయితే వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి అని పోలీసులు డిసైడ్ అయ్యారు. పోలీసులు రెండోసారి ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. ఇంకా పోలీసుల ముందు మనం ఇంకా ఏం దాచలేమని వాడు భయపడుతూ పోలీసులకు నిజం చెప్పాడు. దీనికి పోలీసులు షాక్ అయ్యారు. ఏం చెప్పాడంటే రష్మిని నేనే చంపా అని చెప్పాడు. ఇంకా పోలీసులకు వాడి ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పాడు. నాకు తండ్రి ఉన్నాడు, అతని పేరు సురేష్ పటేల్, అతనికి ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ తో పంటలు పండించి మంచి బిజినెస్ చేసేవాడు, నేను కూడా అగ్రికల్చర్ సైన్స్ చేసి మా నాన్నకు సపోర్ట్ గా నిలుస్తున్నా అని చెప్పాడు. అంతా బాగానే ఉంది. వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. బార్డోలి విలేజ్ లో ఒక అమ్మాయిని పట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాలకే చిరాగ్ పటేల్ ఒక పాపకి జన్మనిచ్చాడు. వీళ్ళ ఫ్యామిలీ పర్ఫెక్ట్ గా ఉంది. అతని లైఫ్ స్మూత్ గా సాగుతున్న సమయంలో తన క్లాస్మేట్ అయిన రష్మి కటారియా ఫార్మ్ రిలేటెడ్ వర్క్ లో అతని ప్లేస్ లో కనబడింది. చిరాగ్ రష్మిని చూసి ఆమె దగ్గరకు పరిగెత్తాడు. రష్మి చాలా అందంగా ఉండడంతో చిరాగ్ పడిపోయాడు. రష్మికి కూడా అదే ఫీలింగ్ కలిగింది. వాళ్ళు క్లాస్మేట్స్ కాబట్టి ఒకరినొకరు తెలుసు కాబట్టి మాట్లాడుకుంటూ పడిపోయారు. రష్మి క్యారెక్టర్ ముందు చెప్పిన విధంగా మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకునేది కాబట్టి ఈ విషయం చిరాగ్ తో షేర్ చేసుకుంది. వాడికి కూడా అదే కదా కావాల్సింది. ముందు ఫ్రెండ్షిప్ చేసింది, టైం పాస్ అవుతున్న కొద్దీ ప్రేమగా మారింది. ఎప్పుడైతే రష్మి చిరాగ్ పటేల్ కున్న ఫామ్ వర్క్ మీద వెళ్తుందో అప్పుడు హోటల్స్ కి వెళ్ళడం, షాపింగ్ మాల్స్ లో తిరగడం ఇలాంటి పనులు చేసేవారు. రష్మికి చిరాగ్ పటేల్ కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని తెలుసు, పాప కూడా ఉంది అని తెలుసు. అయినా గానీ వాడితో ప్రేమలో పడిపోయింది. డబ్బులున్నాయి కాబట్టి తన ఫ్యూచర్ బాగుంటుందని ఇలా చేసింది. వాళ్ళ ఫ్యామిలీ చెప్పినా గానీ వినకుండా వాడితో లివింగ్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసింది. చిరాగ్ ఫ్యామిలీ కూడా రిస్ట్రిక్ట్ చేశారు, అయినా వీళ్ళు వినకుండా రిలేషన్షిప్ ని మెయింటైన్ చేశారు. రష్మి చిరాగ్ బంగ్లాకి షిఫ్ట్ అయింది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా చిరాగ్ నా హస్బెండ్ అని చెప్పింది. అతని పెళ్లి చేసుకుంటా అని కూడా చెప్పింది. చిరాగ్ కూడా రష్మిని ప్రేమించాడు. అయితే చిరాగ్ పేరెంట్స్ ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోండి అని అన్నారు. చిరాగ్ పేరెంట్స్ ఎక్కువగా ఫోర్స్ చేయడంతో ఆ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు అక్కడ నుంచి వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయ్యారు. అక్కడ హ్యాపీగా 5 years ఉన్నారు. ఈ 5 years లో రష్మి తెల్లయింది. హ్యాపీగా వీళ్ళ జీవితం ఉంది. ఎందుకో తెలియదు గాని సడన్ గా చిరాగ్ కి రష్మి మీద చిరాక్ వచ్చింది. రష్మి భారం అనిపించింది. అందుకని రష్మిని దూరం పెట్టేశాడు. రష్మి మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. చిరాగ్ కి ఈ న్యూస్ విన్నాక చాలా కోపం వచ్చింది. రష్మి ప్రెగ్నెంట్ విషయం చిరాగ్ ఫ్యామిలీకి అండ్ వాళ్ళ వైఫ్ కి కూడా తెలిసిపోయింది. వాళ్ళు రష్మి ఉంటున్న అపార్ట్మెంట్ కి వెళ్లి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి ఫిజికల్ గా అబ్యూస్ చేశారు. ఈ విషయం జరిగిన తర్వాత రష్మి భయపడి తనతో పాటున్న పిల్లల ఫ్యూచర్ ఏమవుతుంది అని చిరాగ్ ని మ్యారేజ్ చేసుకుందామని ఫోర్స్ చేసింది. ఇలా ప్రతిరోజు ఫోర్స్ చేస్తూనే ఉంది. కానీ చిరాగ్ కి రష్మిని మ్యారేజ్ చేసుకోవడం అసలు ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళ మధ్య బాగా గొడవలు అయ్యాయి. అప్పుడు రష్మి తప్పు చేశానని రియలైజ్ అయింది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం చెప్పండి. ఆ రోజు దివాళీ. ఆ నైట్ రష్మి సేమ్ టాపిక్ చిరాగ్ దగ్గర తీసుకొచ్చింది. గొడవ బాగైంది. దీంతో చిరాగ్ ఆ గొడవలో రష్మి గొంతు పిసికి 5 months ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపేశాడు. ఆమె బాడీని ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత ఒక ఐడియా వచ్చింది. తన అత్త మామల విలేజ్ లో పైప్ లైన్స్ వేస్తున్నారు. పైప్ లైన్స్ వేయడానికి గుంటలు తీస్తారు. ఇది తెలుసుకొని రష్మి డెడ్ బాడీకి గుడ్డ చుట్టి సూట్ కేసులో ప్యాక్ చేశాడు. ఆ ప్లేస్ కి వెళ్లి జేసీబీ డ్రైవర్ ని అప్రోచ్ అయ్యి రష్మి బాడీని ఆ గుంటలో పూడ్చిపెట్టి ఏం తెలియనట్టు చిరాగ్ కామ్ గా తన రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు పోలీసులు ఆ ప్లేస్ కి వెళ్లి అక్కడ తవ్వి బాడీని బయటకు తీశారు. ఫారెన్సిక్ టీమ్ కి పంపారు. పోస్ట్ మార్టం చేశారు. రిపోర్ట్స్ లో రష్మి 5 months ప్రెగ్నెంట్ అని తేలింది. అలాగే గొంతు పిసికి చంపినట్లు తేలింది. ఎవిడెన్స్ క్లియర్ గా ఉండటంతో పోలీసులు చిరాగ్ ని జేసీబీ డ్రైవర్ ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తనని చంపటం వల్ల 5 months ప్రెగ్నెంట్ ఉన్న బేబీ ఈ లోకాన్ని చూడకుండా పోయాడు. అలాగే రష్మి తీసుకున్న బోల్డ్ డెసిషన్ వల్ల ఈ
లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు రష్మి లేదు, తన బేబీ లేదు, అలాగే తన 3 years బేబీకి మదర్ లేదు. సో లివింగ్ రిలేషన్షిప్ చూడండి ఎంత టాక్సిక్ గా మారిందో. డెసిషన్స్ తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోండి, లేదంటే ఫ్యూచర్ ఏమవుతుందో మనకి తెలియదు. సో అది గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.